రమణ మహర్షి అడిగిన ప్రశ్న. ముందు నువ్వెవరో తెలుసుకో. ఇదే ఆయన ఫిలాసఫీ యొక్క కోర్ ఐడియా. ఈ ఒక్క ప్రశ్న అన్నిటికీ మొదలు, అన్నిటికీ ముగింపు కూడా ఇదే. జీవితంలో మనం చాలా ప్రశ్నలు అడుగుతాం, కానీ నువ్వెవరు అని ఎప్పుడైనా నిన్ను నువ్వే అడిగావు? ఈ ఒక్క ప్రశ్నను మాత్రం మనం ఎప్పుడూ తప్పించుకుంటాం. ప్రతిరోజు మనం ఎన్నో పనులు చేస్తాం, తింటాం, మాట్లాడతాం, పని చేస్తాం, నిద్రపోతాం. జీవితం మొత్తం ఇలా గడుస్తుంది. కానీ ఈ అన్నీ చేసే నేనెవరు అని ఎప్పుడైనా ఆగి నిన్ను నువ్వే అడిగావా? బయట ప్రపంచం గురించి తెలుసుకోవడం సులభం, కానీ మనలో ఉన్న నిజాన్ని తెలుసుకోవడమే అసలు ప్రయాణం. రమణ మహర్షి చెప్పారు, నీ పేరు నువ్వు కాదు, నీ శరీరం నువ్వు కాదు, నీ ఆలోచనలు కూడా నువ్వు కాదు. ఇవి అన్నీ మారిపోతాయి. మారనిది ఏదుందో అదే నువ్వు. అయితే నువ్వెవరు? ఈ ప్రశ్నను బయటికి కాదు, లోపలికి తిరిగి అడుగు. శబ్దాల్లో కాదు, నిశ్శబ్దంలో వెతుకు. సమాధానం బయట లేదు, అది నీలోనే ఉంది. మాటల్లో కాదు, అనుభవంలో ఉంది అని రమణ మహర్షి చెప్పారు. ఒక శిష్యుడు రమణ మహర్షిని అడిగాడు, గురువుగారు, నేను చాలా సాధన చేస్తున్నాను, ఎన్నో సంవత్సరాలైంది, ఇంకా జ్ఞానం రాలేదు, ఎందుకు? రమణ మహర్షి నవ్వారు. నువ్వు జ్ఞానం కోసం వెతుకుతున్నావు కదా, వెతికే నువ్వు ఎప్పుడైనా నీలో ఉన్న జ్ఞానం వెతికావా అని అడిగాడు. ఆ మాట విన్న శిష్యుడు నిశ్శబ్దంగా అయ్యాడు. అతనికి అర్థమైంది, జ్ఞానం ఎక్కడో దూరంలో లేదు, వెతికే నేను లోనే, అది దాగి ఉంది అని. మరియు చాలామంది అజ్ఞానంతో చాలామంది అనుకుంటారు మోక్షం అంటే చనిపోయాక వెళ్ళే చోటు అని. కానీ రమణ మహర్షి దాన్ని తిరస్కరించారు. ఆయన చెప్పారు, మోక్షం అంటే ఎక్కడికి వెళ్ళడం కాదు, ఇక్కడే ఉండటం, నిజంగా ఉండటం. ఇప్పుడు నువ్వు ఉన్నావు, కానీ నిజంగా ఉన్నావా? నీ మనసు గతంలో తిరుగుతుందా లేదా భవిష్యత్తులో తిరుగుతుందా? ఈ క్షణంలో, ఈ నిమిషంలో పూర్తిగా ఉండగలిగితే అదే మోక్షం. రమణ మహర్షి అహంకారం గురించి ఇలా చెప్పారు, అహంకారం అనేది నిజంగా లేదు, అది ఒక నీడ లాంటిది. నీడకు సొంత శక్తి ఉండదు. అలాగే నేను గొప్పవాణ్ణి, నేను తక్కువవాణ్ణి అనే భావాలకు అసలైన ఉనికి లేదు. అవి కేవలం ఆలోచనలు. ఆలోచనలు వస్తాయి, పోతాయి, మారిపోతాయి. నిజమైన నువ్వు మారడు. రమణ మహర్షి నేను గురించి ఒక సింపుల్ ఉదాహరణ చెప్పారు. రాత్రి నిద్రలో నీ పేరుండదు, నీ సమస్యలుండవు, నీ శరీరం అనే భావన కూడా ఉండదు, కానీ నువ్వుంటావు. ఆ నిద్రలో ఉన్న నువ్వు, మేలుకున్నప్పుడున్న నువ్వు రెండూ ఒకటే. పేరు లేకుండా, శరీరం లేకుండా కూడా నువ్వు ఉంటావు. అదే నిజమైన నువ్వు. ఇదే నీ అసలు స్వరూపం. అదే నీ ఆత్మ.